హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ మసాలా వడ. సింపుల్గా టేస్టీగా మసాలా వడ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మసాలా వడ. మసాలా వడకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాము. మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి, తయారీ విధానం అయితే చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ మనం పావు కేజీ పచ్చి శనగపప్పు తీసుకున్నాము. పావు కేజీ గ్లాస్ అనమాట ఇది. పావు కేజీ శనగపప్పు తీసుకొని నీట్గా ఏరుకోవాలి. రాళ్ళు బెడ్డలు ఏం లేకుండా శుభ్రంగా ఏరుకుని నీట్గా 2 సార్లు కడిగి ఈ శనగపప్పు అయితే 1 గంట సేపు అయితే నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత మసాలా వడకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగోండి, ఇక్కడ మనమైతే 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాము. 2 ఇంచులు చెక్క పలుకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. 4-5 లవంగాలు, 1 ఇంచి అల్లము, తగినన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాము. వీటినైతే శుభ్రంగా మిక్సీ చేసుకోవాలన్నమాట. రోట్లో కూడా దంచుకోవచ్చు. మనమైతే ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీటినైతే మిక్సీలో ఈ విధంగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఓకేనా? ఈ శనగపప్పు అయితే నానింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా నానబెట్టుకోవాలన్నమాట. శనగపప్పు చూస్తున్నారా? ఈ మాత్రం నానితే సరిపోతుంది. ఇప్పుడు ఈ శనగపప్పుని మిక్సీ చేసుకుందాము. రోట్లో కూడా రుబ్బవచ్చు, మిక్సీ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మసాలా వడ ఇంట్లో. ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారా? ఈ విధంగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్టీ ఐటమ్ మసాలా వడ. ఇదిగోండి, మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమం అంతా పక్కన పెట్టుకుని కట్ చేసిన ఆనియన్ ముక్కలు, కొత్తిమీర ముక్కలు, కరివేపాకు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకొని తగినన్ని పెట్టుకోవాలన్నమాట. తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా ఎక్కువ వేసుకోకూడదు, ఒక చిటికెడైతే వేసుకోవాలి వంట సోడా. ఇదిగోండి, 1 స్పూను సోంపు అన్నమాట. మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఇందులో వేసుకోవాలి తగినంత. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు ముక్కలు, సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అన్నిటినీ వేసుకోవాలన్నమాట. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా ఫేవరెట్ అనమాట చాలామందికి మసాలా వడ. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు వాటర్ అనేది పట్టదు. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా వడలాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వడలాగా చేసుకోవాలి. చూస్తున్నారా? పలసంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పలసంగా చేసుకుంటే లోపలంతా బాగా కాలుతుందన్నమాట. ఈ విధంగా వడలాగా చేసుకొని పలచగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసేయాలన్నమాట. కడాయిలో వేసిన వెంటనే కడపకుండా వాటంతట అయ్యే పైకి వస్తాయి. చూడండి, చూస్తున్నారా? ఒకసారి అయితే తిరిగేద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మసాలా వడ. చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకుంటే వీడియో అక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారా? మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే ఇవి ఫ్రై అయ్యాయి. చూస్తున్నారా ఎంత చక్కగా రెడీ అవుతున్నాయో మసాలా వడలు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటాయి. ఇప్పుడైతే ఇవి రెడీ అయ్యాయి. ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో అయితే ఇవి వేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేస్తుంది అనమాట. చూస్తున్నారా ఎన్ని వడలు అయితే వచ్చాయో మనకి 1 గ్లాసు పచ్చి శనగపప్పుకి. చూస్తున్నారా?
ఇన్ని వడలు అయితే వచ్చాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి మన మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ మసాలా వడ తయారీ విధానం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.